అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరంతా బాగోలేని కోరుకుంటున్నానండి. ఇవాళ కాలీఫ్లవర్ కూర చేస్తున్నాను. ఎలా తయారు చేస్తున్నాను చూడండి. ఇది కాలీఫ్లవర్ అండి. ముక్కల కింద కట్ చేసి సన్నీళ్ళు వేసి కట్ చేసి ఏడు నీళ్ళు వేసి ఉడకబెట్టాలండి. అప్పుడు కూర ఆడేసుకోవాలి. ఇలాగ ఎడ తీసుకోవాలండి. ఎక్కడన్నా పురుగులు ఉంటాయి. బాగుంటుందండి బాగా వండుకుంటే. తాజాగా ఉందండి. ఇప్పుడే తెచ్చాను. ఇలా కడిగేసుకుందండి. ఇలాగ ఏడు నీళ్ళు వేసుకుందాం. ఉడిపోయి అంటే తీసేద్దాం. మూకుడు పొయ్యి మీద పెడుతున్నాను. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేయాలి. నూనె కాగిపోయింది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసి 2 నిమిషాలు మగ్గ పెడదాం. ప్లేట్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేగినాయి. టమాటాలు వేద్దాం. మగ్గిపోని అండి. ఇప్పుడు ఉడకబెట్టిన ఇలాగేసుకుందాం. మూడు స్పూన్లు కారం వేస్తున్నాను. 6 స్పూన్లు పసుపు, 2 స్పూన్లు ఉప్పు. మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకుండా ఆర్డర్ వేసుకుందాం. మూత వేసి ఉంచుదాం 5 నిమిషాలు. అంతలో ఉడుకుద్ది. మసాలా రెడీ చేసుకుందాం. సంబంధించిన ఐటమ్స్ అండి: జీలకర్ర, ఎల్లిపాయలు, కొద్దిగా గసగసాలు, కొద్దిగా ధనియాలు, మొగ్గలు, అలిక్కాయలు, దాల్చిన చెక్క. అంతేనండి. ఇంకా అయిపోయిందండి. తీసేద్దాం. దగ్గర పడిందని చూద్దామండి. దగ్గర పడింది. మసాలా చేద్దాం. దగ్గర పడిందని దించేద్దాం. కొద్దిగా కొత్తిమీర వేద్దామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినటువంటి లైక్ కొట్టండి. అలాగే సపోర్ట్ చేయండి. కడుసుబల మాత్రం మర్చిపోకండి.